హాల్లో సుజిత ఎదురైంది శరత్చంద్రకి. భర్తను చూస్తూనే ముఖం తిప్పుకుని వెనుతిరిగి మేడ మీదకు వెళ్ళిపోబోయింది. ఆగు అంటూ చేయి పట్టి ఆపి, రాణిగారికి అలకొచ్చినట్టుంది అన్నాడు. రాణి నవ్వు తెచ్చుకుంటూ సాధ్యమైనంత శాంతంగా, రాణిని కాదు చండీరాణ్ణి అంది కోపంగా. అవును నిజమే, నువ్వు చండీరాణివే. ఆడవాళ్లు చండీరాణి అవతారం ఎత్తితే చాలా అందంగా ఉంటారు. అందున నీ వంటి సౌందర్యరాశి, ఆ కళ్ళు, ఆ కళ్లలో దాగిన కోపం, ఆ ముక్కు చివర ఎరుపు రంగు, ఆహో అంటూ కవ్వించాడు. సుజిత మనసు మెత్తబడిపోయినట్టయింది. సుజీ, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు. మీ వాళ్ళందరూ ఉన్నారుగా అంది ముఖం తిప్పుకుంటూ. వాళ్ళందరూ ఉంటే వాళ్ళు నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు. మరి నువ్వు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటూ, నువ్వు నా ప్రాణానివి, నా గుండెల్లో నిద్రించే అందాల రాశివి, అపరూప దేవతవు అన్నాడు. తన భర్తకు తన మీద ప్రేముంది, కాని వాళ్ళందరూ అతని మనసు విరగొట్టేస్తున్నారు. అతన్ని మెల్లగా ఈ ఇంటికి తీసుకొచ్చేయాలి. వాళ్లంతా ఎలా పోతే తనకెందుకు? శరత్ ఆమెను ఇంటికొచ్చేయమని బ్రతిమలాడాడు. అతను బ్రతిమాలగా మనసులో ఆలోచించింది. పిచ్చిగా తన భర్తకి ఎందుకు దూరం అవ్వాలి? ఈసారి వెళ్ళినట్టే వెళ్ళి అతన్ని తీసుకుని మరీ ఆ ఇంట్లో నుంచి వచ్చేయాలి అనుకుంది. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. వస్తాను. అక్కడ నన్ను ఎవరూ ఏం అనకూడదు. మీరు నన్ను ఏం అనకూడదు. నేను ఎలా చెప్తే అలా వినాలి. అక్కడ ఎలాంటి అవమానం జరగకుండా చూడాలి. లేదా నేను నిమిషం ఉండను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. అన్నింటికీ తల ఊపాడు. ఆమె వస్తే చాలు అన్నట్టుగా. అతనంటే ఇష్టంతోనే అతని వెంట బయలుదేరింది. ఆరతి సుజితని శరత్ని అడిగింది. ఇప్పుడే వెళ్ళిపోతున్నారా అంటూ ఆశ్చర్యంగా. ఏం వెళ్ళక పుట్టింట్లో ఏడుస్తూ పడి ఉంటాననుకున్నావా? నా కాపురం కూలిపోవాలని మనసులో మొక్కుకుంటున్నావా? నేను వెళతాను, నన్ను నువ్వు ఆపగలవా అంది. అది కాదమ్మా, మీ అన్నయ్య వచ్చాక చెప్పు నేను వెళ్ళానని. అందరూ సుఖంగా హాయిగా ఉండండి అంటూ కోపంగా చెప్పి భరతతో వెళ్ళిపోయింది. శరత్ గాని అతని తల్లి వాళ్లు గాని ఎవరూ సుజితను ఏమండం లేదు. అందరికీ భయంగానే ఉంది. ఏమంటే ఏంటో అని. రోజులు గడుస్తున్నాయి. వాళ్ల పెళ్ళయి 3 నెలలు పూర్తవుతోంది. ఇంకా ఆ సంవత్సరం లక్ష్మీరామల పెళ్లి చేసేయాలని శరత్ నిశ్చయించుకున్నాడు. పెళ్లివాళ్లు వచ్చి చూసి వెళ్లారు. వాళ్లు 25,000 కట్నాలు అడగడంతో ఇద్దరికీ 50,000 ఎక్కడ తేవడం అని దిగులుగా కూర్చున్నాడు. సుజిత భర్తతో అంది, మా అన్నయ్యని అడగండి, ఇస్తాడు. శరత్కి ఒళ్ళు మండింది. నా చెల్లెళ్ళ పెళ్లి చేయడం కోసం ముష్టెత్తమంటావా? మరి ఏం చేస్తారు? మీ తల మీద బరువు దింపుకోవాలి అంటే ముష్టైన ఎత్తాలి, దొంగగా అన్నా మారాలి అంది కొంచెం కోపంగా. వాళ్ల పెళ్లిళ్ళైపోతే కొంత బాధ్యత తీరిపోతే హాయిగా ఉండొచ్చు అని సుజిత ఆలోచన. అన్నగారిని అడిగితే ఏమిటి నామోషి అన్న కోపం. నాకు అంత కర్మేం పట్టలేదు. పెళ్లిళ్ళు చేయకపోతే అలా పడుంటారు. అందరం ఇంత గెంజి తాగి బతుకుదాం అన్నాడు కొంచెం కోపంగా. తాగండి, తాగుతారు, మీతో పాటు నన్ను చంపడానికి అంది. శరత్ మాటలు పెంచడం ఇష్టం లేని వాళ్ల ఆ గదిలో నుండి విసురుగా వెళ్ళిపోయాడు. సుజితకు మహా కోపంగా ఉంది. ఆ అన్నగారిని అడగడం అంత అవమానమైతే ఈ ఉద్యోగం ఎలా చేస్తున్నట్లు? ఇది అనిపించడం లేదా? మనసు మండిపోతోందామెకు. సుజిత బాగా ఆలోచించింది. ఇదే సమయం. ఆడపిల్లలకి పెళ్లిళ్ళైపోతే మగపిల్లలకేముంది? ఉద్యోగాల వంకన దూరంగా నెట్టేయొచ్చు. ఈ ముసలివాళ్లని ఎవరింట్లోనో పడేయచ్చు. అప్పుడు తను తన భర్త పెద్ద బంగ్లాలో హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అన్నయ్య ఎప్పుడో చెప్పాడు, తనకు ఎక్కడ కావలిస్తే అక్కడ పెద్ద బంగ్లా కట్టిస్తాను అని. ఏ కారు కొనివ్వమంటే ఆ కారు కొనిస్తాను అని. ఈయన ఏం వద్దు అంటారు అని విసుకుంటూ అతను ఇంటి వద్ద లేనప్పుడు సుజిత అత్తగారితో చెప్పింది. మీరు వచ్చిన సంబంధాలు లక్ష్మికి రమకు నిశ్చయం చేసేయండి. డబ్బు నేను మా అన్నయ్యను అడిగిస్తాను అంటూ. ఆ అబ్బాయి ఏమంటాడో? ఆ అబ్బాయికి ఇష్టం లేని పని మేమెవరం చెయ్యం. మనకు ఆ సంబంధాలు కాకపోతే వేరే మనకు తగినవే చూడొచ్చు. ఏంటి తొందర అంది మెల్లగానే. మా అన్నయ్యని అడిగి తెస్తాను అని చెప్తున్నా కూడా వినరేమిటి? అడుగు తినే వాళ్ళకి అభిమానాలు కూడానా? పెద్ద పౌరుషాలు. కొడుకు ఉద్యోగం ఎలా వచ్చిందనుకుంటున్నారో? మా అన్నయ్య భిక్ష అని తెలియదు కాబోలు అంటూ మూలుక్కుంటూ రొసరొసలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ ఆ మాటలు అన్నా ఎవరూ మారు మాట్లాడలేదు. సుజిత ఆ పక్కింటికి వెళ్లి ఫోన్ చేసొచ్చింది. అన్నగారు కొద్ది రోజుల్లో ఇంటికి ఫోన్ వేయించేస్తున్నాడు. ఏం అవసరం వస్తుందో అని. డబ్బు తీసుకురమ్మంది. ఎలా అయినా డబ్బు తెప్పించేస్తే డబ్బు చూసి మాట్లాడకుండా పడుంటారు అనుకుంది. ఆరతి 4 గంటల సమయంలో డబ్బు తీసుకొచ్చి రమణమ్మ చేతికి ఇవ్వబోయింది. నాకొద్దమ్మా, ఆ అమ్మాయికివ్వు. ఆ అబ్బాయి ఇష్టం అంతా అందావిడ భయంగా. అదేంటండి? తప్పు ఏంటి? తీసుకోండి.
అమ్మాయిల పెళ్లిళ్లు జరిగిపోవడమే కావలసింది అంటూ నచ్చజెప్పి డబ్బు ఆవిడికిచ్చి వెళ్ళిపోయింది. సాయంత్రం శరత్తు రావడంతో తల్లి ఆ డబ్బు కొడుకు చేతికిచ్చింది. విషయం చెప్తుంటే అతనికి చాలా కోపం వచ్చింది. ప్రభు ఆరతి ఏమనుకుంటారు? తను అడగలేక భార్యతో అడిగించాడు అని. కట్నం కానుకలు వద్దు అంటూనే ఈ విధంగా డబ్బు గుంజుతున్నాడు అనుకునేరు. చచ్చా, ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. సుజిత దూరం ఆలోచించి ఆ డబ్బు తెప్పించింది అనుకోలేదు. ఆడపడుచుల పెళ్లిల కోసం తెప్పించింది అని మాత్రం అనుకున్నా ఆమె అలా అన్నకు కబురు చేసి డబ్బు తెప్పించడం అతని వ్యక్తిత్వంపై దెబ్బతీసినట్లయింది. సుజిత అంటూ గట్టిగా కేక పెట్టాడు. ఇల్లు అదిరిపోయినట్టయింది. ఆమె ఒక్కసారి త్రుళ్ళిపడ్డట్టయింది. ఏంటి అడిగింది ధైర్యం చిక్కబట్టుకుంటూ. మీ అన్నయ్యకు ఫోన్ చేసి డబ్బు తెప్పించావా? అవును అంది తాపీగా. రాను రాను ఆమెలో భయం పోయి నిర్లక్ష్యం చోటు చేసుకోసాగింది. నేనొద్దని చెప్పానా లేదా? చెప్పారు. మరి మీ చెల్లెళ్ళు పెళ్లి ఎలా చేస్తారు? వెటకారంగా అడిగింది. ఎలాగో చేస్తాను. నీకెందుకు? నన్ను అడగకుండా డబ్బు తెప్పించి నన్ను అవమానిస్తావా? వాళ్ల దృష్టిలో నన్ను అడుకునే వెధవలా చేస్తావా? నీ దృష్టిలో నేనంత వెధవలా కనిపిస్తున్నానా? అడిగాడు కోపంగా. ఎందుకంత పౌరుషం? అంత కాని పని నేనేం చేశాను? డబ్బు తెప్పించాను మీ చెల్లెళ్ల పెళ్లిళ్ళ కోసం. అది నేను చేసిన తప్పు పనా? నేను ఏం చేసినా అలాగే ఉంటుంది. ఆ ముసలావిడప్పుడే మీకన్నీ నూరిపోసిందా? మిమ్మల్ని నన్ను సుఖంగా సంతోషంగా బ్రతకనివ్వడం లేదు. కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది ఆ ముసల్ది అంది కోపంతో ఒళ్ళు మరిచిపోయి. సుజిత గొంతు చించుకుంటూ అరిచాడు, తల్లిని అలా అంటుంటే భరించలేక. పిడికిళ్లు బిగుసుకున్నాయి. మెడమీద నరాలు పొంగిపోయాయి. కోపం కట్టలు తెంచుకున్నా బలవంతంగా ఆపుకున్నాడు. ఎందుకు అలారుస్తారు? ఎందుకొచ్చిన పౌరుషాలు తల్లి కొడుకులకి? మీరు ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో మరిచిపోయారా? మీరు ఉద్యోగం చేస్తోంది మా అన్నయ్య దయాధర్మాలతో. మా అన్నం తింటూ మా మీదే తిరగబడాలి అని చూస్తున్నారు. ఇదంతా ఆ ముసలావిడ చేస్తోంది. దాన్ని చంపేసిన పాపం లేదు అంది. ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. ఆ మాట వింటూనే శరత్ కోపంతో ఊగిపోయాడు. ఆపుకోలేని కోపంతో చెంపలు చెళ్ళు చెళ్ళు మనిపించాడు. మరొకసారన్నావో జాగ్రత్త, నాలిక చీరేస్తాను, పీక నులిమి చంపేస్తాను. అంటాను అంటాను అంది చెంప పట్టుకుని. కన్నీళ్లు ఆపుకోలేకపోతోంది. మీ బ్రతుకులు ముష్టివి, అయినా మీ మనసులు మాత్రం రాజరికాలు చేస్తున్నాయి. ఆనాడేం మా అన్నయ్య దయలేకపోతే మీ బ్రతుకులు ఏమై ఉండేవి? వీధి వీధి ముష్టెత్తుకునేవారందరూ ఈనాడు నా దగ్గరే పౌరుషం పడుతున్నారు. నన్ను మాటలతో హింసిస్తున్నారు, కొట్టి చంపుతున్నారు. మళ్ళా మీరందరూ ముష్టెత్తుకోక తప్పదు. మీ అమ్మ ఆ ముసలావుడు చేస్తోంది ఇదంతా. చచ్చి నరకానికి పోతుంది, కుక్కచావు చేస్తుంది మీ అమ్మ అంది. మళ్ళాను అన్నాడు శరత్ కోపంతో ఊగిపోతూ. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అంటాను, నాకు భయమా? మీరేం చేస్తారు అంటూ తల ఎగరేసింది. కన్నీళ్లు చెంపల మీదుగా కారిపోతున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అంటాను, మీ అమ్మ కుక్కచావు చేస్తుంది. నన్ను ఇన్ని బాధలు పెట్టి ఊరికినే పోదు, అనుభవిస్తుంది, నరకానికి పోతుంది, జన్మ లేకుండా పిశాచంగా మారుతుంది అంది. శరత్ ఆమె చెంప చెళ్ళు మనిపించాడు. మళ్లీ మళ్లీ కొట్టాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక పడిపోతుంటే అదే సమయంలో ప్రభు వచ్చి శరత్ అంటూ పిచ్చి కోపంతో అరిచి అతన్ని అలా గెంటేసి చెల్లెల్ని లేవదీసి దగ్గరకు తీసుకున్నాడు. ప్రభు భార్యచేత డబ్బు పంపించి ఆ డబ్బు చాలా, పెళ్లి ఖర్చులకి మరో 50,000 ఇమ్మంటావా అని మరో 50,000 పట్టుకొచ్చాడు శరత్కివ్వడానికి. డబ్బు ఇవ్వడానికొస్తే ఆ దృశ్యం కళ్లబడ్డంతో ఆవేశం ఆపుకోలేకపోయాడు. శరత్, నీ కాళ్ళు కడిగి పిల్లనిచ్చింది కొట్టి చంపేమని కాదు. నేను నా చెల్లెల్ని ఎలా పెంచానో నీకు తెలుసా? దెబ్బంటే ఏంటో తెలియకుండా, కన్నీళ్లంటే ఏంటో తెలియకుండా పెంచాను. నా చెల్లెలు 7 మల్లెలు ఎత్తు తూగే సుకుమారి. అలాంటి నా చెల్లెల్ని కొట్టి చంపుతావా? ప్రేమకు అర్థం తెలుసా? అష్టైశ్వర్యాల్ని కాదని నిన్ను మనసులో ఆరాధించి మొండిగా పొట్టుదలగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నీ వదులుకుని ఈ ఇంటికొచ్చింది. ప్రేమకు అర్థం, అనురాగానికి అర్థం, పెళ్లికి అర్థం, వివాహబంధానికి అర్థం నీకు తెలుసా? తెలుసుంటే నువ్విలా పశువుగా మారేవాడివి కాదు. మన స్నేహానికి గౌరవం ఇచ్చావా, విలువిచ్చావా? నా చెల్లెలు ఏం చేసింది? డబ్బు తెప్పించిచ్చింది. అది ఎవరికోసం? తను తినడానికి కాదే, మీకోసం, మీ కుటుంబం కోసం అన్నాడు. అలా అంటున్నప్పుడే ప్రభుకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గుండెల్లో బాధ మిలేస్తోంది. ఆ పరిస్థితుల్లో చెల్లెలు అలా దెబ్బలు తినడం, కన్నీళ్లతో వెక్కివెక్కి ఏడవడం భరించలేకపోయాడు. నా చెల్లెలు నాకు బరువు కాదు అన్నాడు చెల్లెల్ని ఓదారుస్తూ. అన్నగారి గుండెల మీద వాలిపోయి పిచ్చిదల్లా వెక్కివెక్కి ఏడవసాగింది. ప్రభూ అనబోయాడు శరత్. పెదవులు దాటి మాట బయటకు రాలేదు. నువ్వు ఎన్నిసార్లు విదిలించుకొట్టినా భరించింది. దుఃఖం ఆపుకోలేక కోపంతో మా ఇంటికొచ్చినా నువ్వు పిలవగానే పరిగెత్తుకుని నీ వెంట వచ్చేసేది. అలాంటి నువ్వు నీ భార్యకు ఏం విలువిచ్చావు? రిక్షావాళ్ల నీ భార్యను చావబోతున్నావు. ఈ ఇంట్లో ఇందరున్నారు, ఒక్క మాటన్నారా? ఒక్కళ్ళు అడ్డుకున్నారా?
ఈ అవమానం నీ చెల్లెళ్ళకి జరిగితే, ఇలాంటి దృశ్యం నీ కళ్ళబడితే అన్నగా నీ మనసు వ్యధ చెందదా? నువ్వు భరించగలవా? సమయానికి నేను రాకపోయి ఉంటే నా చెల్లెలు నీ చేతిలో చచ్చిపోయి ఉండేది అన్నాడు బాధగా. ప్రభూ అన్నాడు తప్పు చేసిన వాడిలా. చాలు, కళ్ళారా చూశాను, కడుపు నిండిపోయింది. నీ మంచితనానికి, నీ వ్యక్తిత్వానికి. నువ్వు కొట్టింది నా చెల్లెల్ని కాదు, నా గుండెల మీద కొట్టావు. స్నేహానికి అర్థం కూలిపోయినట్లు చేశావు. ప్రేమకు, వివాహ బంధానికి అర్థం లేకుండా అవి సమాధి చేశావు. చాలా చాలా సంతోషం, వస్తాను అంటూ చెల్లెలతో సహా వెనుతిరిగాడు. శరత్ ఎవరూ ఏం మాట్లాడలేదు. ప్రభు సుజితను తీసుకుని కారెక్కాడు. శరత్ మనసు బాధతో మేల్తిరిగింది. ఇటు భార్య, స్నేహితుడు, అటు తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్లు ఎవర్నీ కాదనలేడు. ఎవరి మనసు నొప్పించలేడు. శరత్ కుమిలిపోయాడు. అంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ జరుగుతుంది అనుకోలేదతను. వాళ్ల డబ్బు పంపించేశాడు మర్నాడు. ప్రభు ఇంటికి వెళ్ళాక అతనిలో మంచితనం మరుగున పడింది. దెబ్బతిన్న పులిలా మారాడు. సుజిత మనసు విరిగిపోయింది. శరత్ని ఉద్యోగంలో నుండి తొలగించారు. ఉద్యోగంలో నుండి తొలగించడంతో వర్కర్స్ అంతా స్ట్రైక్ మొదలుపెట్టారు. అలా అలా మాట పట్టింపులతో గొడవలు పెరిగిపోయి పెళ్లిళ్లు చేసుకునే వరకు వచ్చాయి. ఆరతి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోయింది. మర్నాడు 10 గంటల తర్వాత శరత్ వెళ్లమంటే తన ఉద్యోగం గురించి కనుక్కోవడానికి బయలుదేరింది. సుమన్, సుజిత, ప్రభు ముగ్గురూ కలిసి ఎక్కడికైనా వెళ్ళొద్దాం అని బయలుదేరుతున్నారు. సరళ వదిన కూడా ఉంటే బాగుంటుంది అంది ప్రభుతో. ఆమె మాట తీసేలేక ఫోన్ చేసి రప్పించాడు. అందరూ బయలుదేరి వెళదామనగా సుజితకు ఒళ్ళు తూలిపోయి వికారంగా అనిపించి వెళ్లి వాంతి చేసుకునొచ్చింది. వాంతయ్యాక కళ్ళు చీకట్లు కమ్మి పడిపోయింది. సుమన్ కంగారుగా చేయి చూశాడు. పర్వాలేదు అంటూ ప్రభుకి ధైర్యం చెప్పి ముఖం మీద నీళ్లు జల్లాడు. సుజిత కళ్ళు తెరిచి ఎవరి ముఖం చూడలేక చేతుల్లో ముఖం దాచుకుని బోరుని ఏడ్చింది. సుమన్ ముఖం గంభీరంగా మారిపోయింది. ప్రభుకి అర్థమైపోయింది. అతని ముఖాన కత్తివాటికి నెత్తురుచుక్క లేనట్టు పాలిపోయింది. నేను చచ్చిపోతాను, ఇంక బ్రతకను, నాకిక జీవితం లేదు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. సుమన్ ప్రభుతో గంభీరంగా చెప్పాడు. సుజితాదేవి గారి మనసు మీరెవరూ గ్రహించుకోవడం లేదు. ఆమె నన్ను ప్రేమించాను అనడం అబద్ధం, పెళ్ళాడాలి అనుకోవడం అబద్ధం. ఆయనింటి ఆడపిల్ల ఒక్కరికే మనసిచ్చుకుంటుంది, అతన్నే పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళయ్యాక ఆ భర్తను తన కంఠంలో ప్రాణం ఉండగా మరిచిపోలేదు. నాతో పెళ్లి మాటలన్నీ అబద్ధం. మగవాడు ఆడదాన్ని మరిచిపోయి మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని, అలాగే శరత్ తనని మర్చిపోయి పెళ్లి చేసుకుంటాడని, ఈ గొడవల మూలంగా అతనికంటే తనే ముందు పెళ్లి చేసుకుంటే అతను దెబ్బతిన్నట్లవుతాడని భావించి పెళ్ళన్నా నేనన్నా ఇష్టం లేకపోయినా అలా చేసింది. అతను చెల్లెలుగా ప్రాణంగా భావించిన ఆరతీదేవి గారిని మిమ్మల్ని వేరు చేస్తే అతనింకా బాధపడతాడని ఆలోచించింది. అందుకే ఆరతీదేవి గారిని ఇంట్లోంచి బయటకు గెంటేసింది. నీకు మరో పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంది. ఇదంతా శరత్చంద్ర మీద దెబ్బతీయడానికి. మీరే కాదు సుమా, నేను మిమ్మల్ని మరిచిపోయాను అని చెప్పడానికి. అందుకుగాను నన్ను దీనిలో ఇరికించింది మీ చెల్లెలు. నేను అమెరికా నుండి రాగానే మా మామయ్య గారింటికి వెళ్ళాను. ఆయన మంచం మీద ఉన్నారు. ఆయన పెద్ద డబ్బున్నవాళ్లు కారు. 3 కూతుళ్లకి పెళ్లి చేశారు. ఆఖరి అమ్మాయి ఉంది. చిన్నప్పుడు 4 కూతుళ్లలో ఓ అమ్మాయిని చేసుకోమంటే నేను ఇష్టపడేవాణ్ణి కాను. ఆ అమ్మాయి ఏ సంబంధం వచ్చినా కాదని నన్ను మనసులో ఆరాధిస్తుంది అని తెలిసి విస్తుబోయాను. ఎప్పుడో చూశాను, నాకంత అందంగా కనిపించలేదు. మొన్న వెళ్ళినప్పుడు మా మావయ్య కూతుర్ని చూశాను. ఎంత అందంగా ఉందో చెప్పలేను. నేను కలల్లో ఊహించినట్లుగా ఉంది. మా మావయ్య తను బ్రతికొండగా ఆ అమ్మాయి పెళ్లి చేస్తానా లేదా అని బెంగపడుతూ నన్ను ఇదే విషయం అడగడంతో నేను వెంటనే పెళ్లికి అంగీకరించాను. నాకు ఆ అమ్మాయి ఎంతో నచ్చింది. మా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. పెళ్లి ఇంకా 10 రోజులుంది. పెళ్ళయ్యాక నెల రోజుల్లో మేమిద్దరం ఫారెన్ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం నీకెలా చెప్పాలా అని అనుకుంటున్నాను. ఈ పెళ్లిళ్ళు మన ఎవ్వరికీ ఇష్టం లేదు. సుజితాదేవి గారి మనసులో ఉద్దేశం గ్రహించి నేను కూడా ఈ విధంగా సహకరిస్తే ఆమె సంసారం బాగుపడుతుంది అని తలచాను. అందరి మనసులు కల్లోలమవుతోంది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని ఆలోచిస్తున్న నాకు మీకు భగవంతుడు ఈ విధంగా పరిష్కార మార్గం చూపించాడు. సమస్య ఈజీగా తేలిపోయింది. ఎంతైనా వివాహబంధమే అన్నాడు చిరునవ్వుతో. ప్రభు మాట్లాడలేదు. సుమన్ వస్తానని చెప్పి సరళతో చెప్పాడు. వాళ్ల పరిస్థితి ఏమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. మనం తప్పుకుంటే ఆరతి ప్రభువుల జీవితం, సుజిత శరత్ల జీవితాలు బాగుపడతాయి అన్నాడు. సరళ మౌనంగా సుమన్ని అనుసరించింది.
అతని కారులో వాళ్ళింటి దగ్గర దించేస్తాను అనంటే సరే అంది. సుజిత కళ్ళు తుడుచుకుని అన్నగారికి తెలియకుండా హాల్లో కూర్చున్నా చెప్పకుండా కారు తీసుకుని ఒక్కరితే బయలుదేరింది. కోటేశ్వరరావు గారు అప్పుడే వచ్చి, ప్రభు, సుజిత ఒక్కరితే ఎక్కడికి వెళుతోంది అడిగారు కంగారుగా. దానిష్టం, నా ఇష్టమేం లేదు. ఇంతవరకు సుజిత ఏం చేయమంటే అది చేశాను. నాకింకా ఆలోచించే శక్తి, సహనం నశించిపోయాయి. ఏది ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. జరగనివ్వండి అంకుల్ అన్నాడు బాధగా. కారులో వెళుతుంటే దారిలో ఆరతి కనిపించడంతో సిగ్గు, అభిమానం మరిచిపోయి వదినా అంటూ కారాపి అటుగా పరిగెత్తింది. సుజిత, ఏంటమ్మా, ఏమైంది అంటూ చేతులు చాపింది ఆప్యాయంగా ఆరతి. వదినా, నన్ను క్షమించు అంది ఆమెను చుట్టేస్తూ కన్నీళ్లతో. ఛ, ఏమైందమ్మా అంది ఓదారుస్తూ. వదినా, కారెక్కు, నీకంతా చెప్తాను అంటూ కారులో కూర్చోమంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. తన పరిస్థితి అంతా చెప్పి కన్నీళ్లతో ప్రాధేయపడింది. శరత్ పెళ్లి ఆపే శక్తి నీ ఒక్కదానికే ఉంది. నా కోసం కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నువ్వు ఈ ఉపకారం చెయ్యి. నా బిడ్డకు తండ్రిని దూరం కానివ్వకు అంది. ఆరతి ఆలోచించింది. ఆడపడుచు పరిస్థితికి జాలిపడింది. సరే, నువ్వెళ్ళు అంది సుజితను. వదినా అంది బేలగా. నీకెందుకు, ఆ పెళ్ళాపించే బాధ్యత నాది. నీ శరత్ని నీకు అప్పగిస్తాను, సరే అంది. వదినా అంది ఉప్పొంగిన సంతోషంతో. ఆయన నన్ను మన్నిస్తారంటావా వదినా అంది భయంగా. ఆమెకు ధైర్యం చెప్పి ఇంటికి కారులో వెళ్ళిపోమంది. ఆరతి శరత్చంద్ర ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెకు ఎవరిని ఏం అడగాలో, ఎలా అడగాలో తోచడం లేదు. ఆలోచించసాగింది. ఆ రోజు శరత్చంద్ర భోజనమయ్యాక గదిలోకి వెళ్ళాడు. ఆరతి భోజనం చేయకుండా అలా కూర్చుంది. రమణమ్మ భోజనం చేయమని అడగడంతో నాకు ఆకలిలేదమ్మా అంది. ఏమ్మా, ఎందుకని అడిగింది ఆప్యాయంగా. ఈరోజు ఒక శుభవార్త విన్నాను, అందుకు. శుభవార్త? అవునమ్మా. అందరూ అటుగా చూశారు. ఏమిటా శుభవార్త అన్నట్టుగా. శరత్ మరో పెళ్లి చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఏం చేస్తారు? అతను భార్య మీద పంతం పట్టి కూర్చున్నాడు. అందుకే ఎవరూ అతని అభిప్రాయాలకి అడ్డు చెప్పలేదు. ఏమిటా శుభవార్త అడిగాడు శరత్ యువతలకొస్తూ. నువ్వు తండ్రివి కాబోతున్నావు అంది ఆరతి మెల్లగా. అందరూ క్షణంసేపు అలా ఉండిపోయారు. ఏంటి అడిగింది రమణమ్మ. తను విన్నమాట నిజమా అబద్ధమా అన్నట్టుగా. నిజమేనమ్మా, సుజిత తల్లి కాబోతోంది. అంటే ఈ ఇంటికి మనవడు ఉదయించబోతున్నాడు అంది ఆరతి. శరత్ ముఖం గంభీరంగా మారిపోయింది. ఆరతి శరత్ దగ్గరగా వెళ్ళింది. అన్నా, భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్నో గొడవలొస్తాయి, పోతాయి. అవి పిల్లల దాకా తీసుకువెళ్లడం భావ్యం కాదు. నువ్వు మరో పెళ్లి చేసుకుని మరిచిపోవచ్చు. కాని సుజిత కడుపున పుట్టిన నీ బిడ్డకు తండ్రి అండ ఉండదు. నిన్ను నాన్న అని పిలిచే అదృష్టం ఉండదు. ఆరతి అన్నాడు బాధగా. ఆరతి శరత్ని బ్రతిమాలి ప్రాధేయపడింది. అన్నయ్య, సుజిత గురించి నువ్వు ఆలోచించకుండా నీ బిడ్డ గురించి ఆలోచించు. 6 మాసాలలో పుట్టబోతున్న నీ బిడ్డపై నువ్వు మమకారం చంపుకోవద్దు. ఆ బిడ్డ నీ బిడ్డ. నీ బిడ్డపై నీకు కోపమా చెప్పన్నయ్యా. ఆరతి, అన్నయ్య, ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావు గుర్తు తెచ్చుకో. నాకు అన్నగా నిలబడతాను అన్నావు. నా బిడ్డ కోరిక ఏదైనా తీరుస్తాను అన్నావు. ప్రభు నేను విడిపోయినా మా మనసులు మాత్రం విడిపోలేదు. మా బిడ్డ సుజిత. సుజితకు అన్యాయం జరగడం నేను సహించలేను అంది. ఆరతి, నీకు తెలీదు నేను ఎంత బాధపడుతున్నాను. నేను ఎంత సర్దుకుపోవాలని చూశాను. నన్ను అంత రెట్టించి నన్ను ఓ పశువుని చేసింది. అన్నీ మరిచిపో అన్నయ్య, నీ బిడ్డ కోసం. ఎలా మరిచిపోను? ఆవిడగారు పెళ్లి చేసుకోబోతుందిగా అన్నాడు కోపంగా. పెళ్లి సుమన్ ఏమన్నాడో తెలుసా అంటూ అతను ప్రభుతో చెప్పిన మాటలు సుజిత ద్వారా తను విని శరత్కి చెప్పింది ఆరతి. ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నన్ను నమ్ము. సుజితకు అన్యాయం చేయకు. ఆరతి, అవునన్నయ్య, నువ్వు కాదంటే సుజిత ఈ పరిస్థితుల్లో బ్రతకదు. సుజిత ఏమైనైనా ఆయన భరించలేరు. ఆయనకు ఏమైనైతే నేను భరించలేను అంది కన్నీళ్లతో. ఆరతి అన్నాడు. నా మాట వినన్నయ్యా. నన్ను ఏం చేయమంటావు? నా చేయి దాటిపోయింది. లేదన్నయ్యా, నీ చేయి దాటిపోలేదు అంది ఆరతి. లేదమ్మా, సుజితది నువ్వనుకున్నంత సరళ స్వభావం కాదు అన్నాడు. లేదు, ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమె ఎప్పుడూ నిన్నే ఆరాధిస్తుంది. అన్నయ్య, నువ్వు అంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అంది. శరత్ ఏం మాట్లాడలేదు. కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి వచ్చింది ఆరతి పక్కింటికి వెళ్ళి. కోటేశ్వరరావు గారి దంపతులు సుజితను వెంటబెట్టుకొచ్చారు.
సుజిత ఎలా పడితే అలా ఉంది. ముఖమంతా పీకుపోయి, కళ్ళు లోతుకుపోయి, మనిషి చిక్కిపోయింది బాగా. శరత్ మనసు కలుక్కుమంది. కోటేశ్వరరావు గారు ఆరతి శరత్తో అన్నారు, ఇంకా కోపం పోలేదా? నీ గుమ్మంలోకొచ్చిన సుజితను ఆదరించు అంటూ. సుజీ అన్నాడు బాధగా. ఏమండి అంటూ పొరుగున వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయింది. సుజీ, నిన్ను బాధ పెట్టాను కదూ? లేదండి, మిమ్మల్ని నేను బాధ పెట్టాను. అహంకారంతో, అతిశయంతో నా అంత వాళ్లు లేరని గర్వపడ్డాను. పుట్టింట్లో ఆడపిల్ల ఎలా పెరిగినా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా పెళ్ళయ్యాక అణకువగా ఉండి ఇల్లాలిగా మంచి పేరు తెచ్చుకోవడంలో ఉంది గొప్పతనం. ఒకరికి భార్య కావడం, ఆయన అనురాగాన్ని పొందడంలో ఎంత ఆనందం, తృప్తి ఉన్నాయో నాకిప్పుడు అర్థమవుతోంది అంది కన్నీళ్లతో. సుజీ అన్నాడు సంతోషంగా. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళండి. మీ మనసు ఎప్పుడూ నొప్పించను. జరిగిందానికి బాధపడుతున్నాను అంది. సుజీ, జరిగిందంతా ఓ పీడకలగా మరిచిపోదాం. నువ్వు మరిచిపో, కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్నాడు. సుజిత సంతోషంగా చూసింది. రమణమ్మ కోడలి తల నిమురుతూ, నువ్వు పరాయిదానివి కాదు, ఈ ఇంటి కోడలివి. ఇక నుండి ఈ ఇంటి బాధ్యతంతా నీకే అప్పగిస్తున్నాం అంది. అత్తయ్య అంటూ ఆవిడ్ని చుట్టేసి బౌరుమంటూ ఏడ్చేసింది సుజిత. తప్పమ్మా, అలా ఏడవకూడదు. ఇప్పుడేం జరిగిందని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఈ ఇల్లు నీది, ఈ బాధ్యతలు నీవి అని గ్రహించుకున్నావు. అంతకన్నా ఏం జరిగింది? అంతా మర్చిపో తల్లి అంది ఊరడింపుగా. అనంతయ్య గారు మెల్లగా అన్నారు, బాధపడకు తల్లి, ఈ ఇంట్లో నీకు తప్ప ఎవరికీ స్థానం లేదు. కోడలుగా ఈ ఇంట్లో నీకు బలమైన స్థానం ఉంది. నీ మాట కాదని ఎవ్వరూ ఏం చేయలేరు. సుజిత మౌనంగా కన్నీరు కార్చింది. లక్ష్మి, రమ ఇద్దరూ ఆమె చేయి పట్టుకున్నారు, ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా. రమేష్, జగ్గు ఇద్దరూ అన్నారు, వదినా, మేము ఓ మాట చెప్పమా? ఏంటో చెప్పమన్నట్టు కుతూహలంగా చూసింది వాళ్ల వైపు. అన్నయ్యకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్లతో ఆవేశంగా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోను అనేవాడు. తర్వాత సరే అనేవాడు. అన్నయ్య మాటలు నమ్మాలో మానాలో వాళ్లు అయోమయంలో పడిపోయి, అన్నయ్య పెళ్లిపేటల మీద ఆ హైమావతి పక్కన కూర్చున్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దాంలే అని వాళ్లు ఊరుకున్నారు. ఈలోగా నువ్వు వచ్చేశావు, పాపం హైమావతి అన్నారు వాళ్ళు. సుజిత శరత్ వైపు చూసింది. శరత్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో అర్థం, నీలాంటి అందాల రాశిని నా హృదయంలోంచి చెరిపేసుకోగలనా, నిన్ను మరిచిపోగలనా అన్నట్లుంది. ఆ మాటలకి అందరూ నవ్వేశారు. ఆరతి మాత్రం మౌనంగా ఉండడం చూసి కోటేశ్వరరావు గారి దంపతులు ఇంటికి రమ్మన్నారు. ఆరతి తల తిప్పింది, నేను రాలేను అన్నట్టుగా. ప్రభువును వెళ్లి తీసుకురమ్మంటే ప్రభు అదోలా నవ్వన్నాడు. అంకుల్, నా ప్రమేయం అంటూ ఏదీ లేదు. ఇంత జరిగింది అంతా నా ప్రమేయం లేకుండా జరిగింది. నా చెల్లెలు ఎలా చేయమంటే అలా చేశాను. ఆమెను ఇంటికి పంపించేశాను. సుజిత ఏం చేయమంటే అది చేశాను. ఇంక నాకు ఆ శక్తి, ఓపిక లేవు. కావాలనుకుంటే ఆరతొస్తుంది. ఆమె ఇష్టం, సుజిత ఇష్టం. కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడలేదు. ఆయన గ్రహించుకున్నారు, ప్రభు ఈ పరిస్థితికి తట్టుకోలేక హృదయం తూట్లు తూట్లు పడిపోయింది అని. తిరిగి శరత్చంద్ర ఇంటికి వెళ్లారు. ఈ మాట శరతతో, సుజితతో చెప్పారు. వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకుని ఏమనలేదు. మర్నాడు మంచి రోజు చూసి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, మిఠాయి పండ్లు అన్నీ పెట్టి ఆరతిని మాట్లాడనివ్వకుండా శరత్, సుజిత ఆమెను వెంటబెట్టుకుని ప్రభు ఇంటికి వెళ్లారు. వాళ్లను చూసి ప్రభు నవ్వలేదు. రండి అన్నాడు ముక్తసరిగా. భార్యాభర్తలిద్దరూ అతనికి క్షమార్పణలు చెప్పుకున్నారు, జరిగిందానికి క్షమించమంటూ. ప్రభు చిరునవ్వు నవ్వాడు, మాట మాట్లాడలేదు. శరత్ అతని చేతులు పట్టుకుని, మా ఇంటి ఆడపడుచు ఆరతిని చీరా సారెలతో అన్నా వదినలుగా మేము అత్తవారింట దిగబెట్టడానికొచ్చాం. మా తప్పులన్నీ మన్నించి నీ భార్యకు ఈ ఇంట్లో స్థానమిస్తావు అని ఆశిస్తున్నాం అన్నాడు. అంతా మా చెల్లెలు సుజిత ఇష్టం ఈ ఇంట్లో అన్నాడు. అన్నయ్య, నన్ను క్షమించు అంటూ అన్నగారిని పట్టుకుని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా మనసులు విరిగిపోలేదు. దేవుడి దయవలన అందరి మనసులు ప్రస్తుతం బావున్నాయి. మరి 2 రోజులు పోతే ఆ మనసులు బూడిదలుగా మారేవి. సంతోషించు అన్నాడు శాంత గంభీరంగా. ప్రభు చేయి తీసుకుని ఆ దంపతులు ఆరతి చేతిని ప్రభు చేతిలో పెట్టారు. నీ ఇల్లాల్ని నీకు అప్పగించడానికొచ్చాం అంటూ. ప్రభు మౌనం వహించాడు. సుజిత గబగబా లోపలికి వెళ్లి తాళాలు తీసుకొచ్చింది. ప్రభు మౌనంగా చూడసాగాడు. వదినా, ఇవిగో తాళాలు. ఈ ఇంటి పెత్తనమంతా ఇక నీదే.
ఎవరికి ఏం కావలసినా ఆఖరికి అన్నయ్యకు కావలసినా నిన్నడగవలసిందే అంటూ బలవంతంగా ఆమె చేతిలో పెట్టింది. ఆరతి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయింది. శరత్, సుజితలు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఆరతి ఆ రాత్రి మంచం మీద అలా కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చున్నా ప్రభు ఆ గదిలోకి రాలేదు. తన మీద కోపమొచ్చిందేమో అని బాధపడింది. తాను ఏం తప్పు చేయలేదే, మరెందుకు కోపం? ఆయనకు సరళని పెళ్లి చేసుకోవాలనుందా? తను ఇంటికి రాగానే ఆయన కళ్లల్లో ఉత్సాహం లేదు. మనిషి ఎలాగో ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. మెల్లగా ఆ గదిలోంచి బయటకు వెళ్ళింది. ప్రభు ఆఫీసు రూంలో కూర్చుని సీరియస్గా ఏదో రాసుకుంటున్నాడు. భర్తని ఆ సమయంలో పలకరించాలి అంటే భయపడింది. వెనుతిరిగి గదిలోకి వెళ్ళి అలా కూర్చుంది. 1 గంట అయింది, అతను రాలేదు. 2 గంటలయింది, అతను రాలేదు. మళ్ళా వెళ్ళింది ఆఫీసు రూం వైపు. అతను ఇంకా ఏదో రాసుకుంటూనే ఉన్నాడు. టైం తెలియడం లేదు. మెల్లగా భయంగానే దగ్గరగా వెళ్ళి భర్త భుజంపై చెయ్యి వేసింది. తల తిప్పి చూశాడు. టైము 2 అయింది, వచ్చి పడుకోండి అంది మెల్లగా. అతని ముఖం సీరియస్గా ఉంది. కొంచెం ఇంకా రాయాలి. ఏంటో నేను తెలుసుకోవచ్చా? అతను చిన్నగా నవ్వాడు. బొంబాయిలో బట్టల మిల్లులో షేరుంది. ఆ తర్వాత మిగతా పార్ట్నర్స్ షేర్లు అమ్మేస్తుంటే మొత్తం ఆ బట్టల మిల్లు కొనేశాను. అక్కడ మేనేజర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించేసి శరత్ని అక్కడకు ట్రాన్స్ఫర్ చేయించేస్తున్నాను. ఆ మిల్లు తాలూకా కాగితాలు కొన్ని చూసి రాయవలసింది అన్నాడు. అదేమిటి, శరత్ ఆ ఊరు వెళ్ళిపోతే? అంది. వెళ్ళిపోతే? మరి సుజిత కూడా వెళ్ళిపోవాలి కదా, ఎలా అండి? సుజితను చూడకుండా ఉండడం? ఆమె ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు అంది. మరేం పర్వాలేదు, దూరంగా ఉంటేనే మంచిది. ఊళ్ళో సుజితను పెట్టుకుని ఏ రోజు ఏ గొడవ తెస్తుందో అన్న భయం, బెంగ నేను భరించలేను. తను సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు. ఏమండి? అవునారతి, నేను సుజిత మనస్తత్వాన్ని భరించలేకపోతున్నాను అన్నాడు. ఆరతి మాట్లాడలేదు. సుజిత కొద్ది రోజులు నాకు ఈ ఊరికి దూరంగా ఉంటేనే ఆమెకు బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. తన భర్త, తన ఇల్లు, తన పిల్లలు అని సుఖంగా సంతోషంగా ఉంటూ తన సంసారాన్ని తనే చక్కదిద్దుకుంటుంది అన్నాడు. ఆరతి మాట్లాడలేదు. శరత్చంద్రకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడంతో మొత్తం కుటుంబమంతా బొంబాయి బయలుదేరింది. అక్కడ పెద్ద బంగ్లా ఉండడానికి, అతనికి మిల్లుకు వెళ్లి రావడానికి జీపు, ఇంటికి ప్రత్యేకంగా కారు, డ్రైవర్ అన్నీ ఇచ్చాడు. న్యాయానికి ఆ మిల్లు శరత్చంద్ర పేరునే పెట్టాడు. యజమానిగా వెళ్లమంటే కాదంటాడు అని మేనేజర్గా వెళ్లమని చెప్పాడు. సుజిత ఉత్సాహంగా భర్త వెంట బయలుదేరింది. చెల్లెలు అంత దూరం వెళుతుంటే బాధనిపించినా మనసు రాయి చేసుకున్నాడు ప్రభు. అన్నయ్య, వదిన, వెళ్ళొస్తాం అంటూ చెప్పి కాళ్లకు దండం పెడుతుంటే ఆరతికి దుఃఖం ఆగలేదు. ప్రభు బాధని గుండెల్లో దాచుకున్నాడు. ఎవ్వరి బిడ్డను కూడా యువరాణిలా పెంచకూడదు. కష్టసుఖాలు తెలిసొచ్చేటట్లుగా పెంచాలి. ఇలాంటి యువరాణులను తనిక పెంచలేడు. చాలు, తను ఇక నుండి సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. ఇప్పుడే తన అసలు జీవితం ప్రారంభం అనుకున్నాడు. అప్పుడే కొత్తగా తనకు పెళ్ళయింది అనుకున్నాడు. 5 సంవత్సరాలు సంతోషంగా, హాయిగా గడిచిపోయాయి. సుజిత మనసు హాయిగా, ఆనందంగా ఉంటోంది. శరత్చంద్ర ఇద్దరూ ఎప్పుడూ పొరపాటుగానైనా మాటకు మాట అనుకోవడం లేదు. లక్ష్మీరమల ఇద్దరి పెళ్లిళ్లు చేసేశారు. కట్నకానుకలు లేకుండా శరత్ ఫ్రెండ్స్ ఇద్దరితో వాళ్ల పెళ్లిళ్లు జరిగిపోయాయి. లక్ష్మి కాన్పూర్లో ఉంటుంది. అతను ఇంజనీర్. రమ భర్త బిజినెస్ చేస్తున్నాడు. అతను MBA చదివాడు. వాళ్ళు హైదరాబాదులో ఉంటున్నారు. రమేష్ MSc పాస్ అయి ఢిల్లీలో ఉద్యోగం అయింది. అతనికి డాక్టర్ గారు అమ్మాయి BSc చదువుకుంది. ఆ అమ్మాయితో పెళ్ళయింది. జగ్గు BE చదివాడు. LCI పాస్ అయిపోయి అతనికి డాక్టర్ చదువుకున్న అమ్మాయితో పెళ్లి జరిగింది. వాళ్ళు కొచ్చిన్లో ఉంటున్నారు. అనంతయ్య గారి దంపతులు మాత్రం ఎప్పుడైనా కొడుకుల దగ్గరకు వెళ్ళొస్తుంటారు. వాళ్ళు అక్కడ ఎక్కువ రోజులుంటే సుజిత ఒప్పుకోదు. ఇంటి దగ్గరే ఉండమంటుంది. వాళ్ళని ఏ పని ముట్టుకొనివ్వదు. అభిమానంగా చూస్తుంది. ఆ దంపతులిద్దరూ ఆనందంగా కొడుకు, కోడల దగ్గర చీకు చింత లేకుండా ఉంటున్నారు. ఆ రోజు రాత్రి భర్తతో అంది సుజిత, ఏమండి, మా అన్నయ్య వదినను చూసి 2 సంవత్సరాలైంది. ఒకసారి చూసొస్తానండి అంది మెల్లగా. ఆ మాట వింటూనే 5 సంవత్సరాల కొడుకు నవీన్, ఏమిటి మమ్మీ, అస్తమానం మా ఇంటికి వెళతానంటావు? నువ్వు వెళితే ఇల్లు ఎలా? తాతయ్య, నాయనమ్మలకి భోజనం ఎలా కుదురుతుంది? డాడీ కంపెనీకి, నేను స్కూల్కి వెళ్ళాలి. నువ్వు వెళితే ఎలా చెప్పు? ఏమిట్రా మధ్య నీ డాబు అంది కొంచెం కోపంగా.
అంతేనోయ్ ఇప్పటి పిల్లలు అంటూ నవ్వి కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దులాడుతూ, పోనీరా, అమ్మని వెళ్ళిద్దాన్రా బాబు, మళ్ళా 2 రోజుల్లో వచ్చేస్తుంది అన్నాడు శరత్ బ్రతిమలాడుతున్నట్టుగా. 2 రోజుల్లో వచ్చేస్తాను అంటే సరే, వెళ్ళరా మమ్మీ అన్నాడు గడుసుగా. అస్తమాను వెళితే చులకనైపోతావు సుమా, జాగ్రత్త అన్నాడు కొడుకుని ముద్దులాడుతూ. సుజిత 2 రోజుల్లో అన్నగారింటికి ప్రయాణం అవుతోంది. ప్రభు, ఆరతి ఆనందంగా హుషారుగా ఉన్నారు. రోజులు హాయిగా నడుస్తున్నాయి. ప్రభు చాలా హుషారుగా ఉన్నాడు. ఆరతి, త్వరగా తయారవు, నా ఫ్రెండ్ ఒకళ్ళింటికి వెళ్ళాలి అన్నాడు. ఇంకా తయారవలేదా అంటూ ఆమె నడుం పట్టి గిరగిరా తిప్పేశాడు. అబ్బబ్బా, ఏంటండి మరి చిన్నపిల్లాడైపోతున్నారు రోజురోజుకి అంది చిరుకోపంతో. అతను గట్టిగా నవ్వేశాడు. పప్పి ఏది, తయారైపోయిందా అడిగాడు 4 ఏళ్ల కూతుర్ని. డాడీ, నేను మీతో రాను అంది తండ్రి ఎత్తుకుంటే గారంగా. ఏమ్మా అడిగాడు. మీ ఫ్రెండ్స్ ఇంటికి రావడం నాకిష్టం లేదు అంది ముద్దుగా తండ్రి మెడ చుట్టూ చేతులు వేస్తూ. వస్తే ఏం, చక్కగా వాళ్ళింట్లో పాపలు బాబులు ఉన్నారు అన్నాడు. అందుకే నేను రాను. నేను వాళ్లతో ఆడుకుంటానా? వాళ్ళకి కార్లున్నాయనా మేళ్లున్నాయనా? వాళ్ళంటే నాకిష్టం ఉండదు. కారులు మేడలు ఉన్నవాళ్లతోనూ ఇంత డబ్బు ఉన్నవాళ్లతోనూ మాట్లాడతాను, లేదా అంతే అంది ముద్దుగా. వెంటనే ప్రభు ఆరతి వైపు గాబరాగా చూశాడు. ఆరతి పైట చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుంది, నవ్వు ఆపుకోలేక. అదేమిటి తల్లి, నన్ను 10 సార్లు అడగకు డాడీ, నాకు కోపం వచ్చేస్తుంది. నేను ఈ ఇంటికి యువరాణ్ణి అంది పప్పి ముద్దు మాటలతో. అంతా సుజితత్తయ్యే, అందచందాలు బుద్ధులతో ఆ అత్తయ్య నోట్లోంచి ఊడిపడింది మరి అంది ఆరతి భర్తతో నవ్వుతూ. అంటూ అక్కడ సోఫాలో కూర్చుండిపోయాడు గాబరాగా. అంటే మరో యువరాణి ఉదయించిందా ఈ ఇంట్లో అన్నాడు ప్రభు కూతురు వైపు చూస్తూ. అవును, యువరాణి ఉదయించింది అంది ఆరతి నవ్వుతూ. ఇంతటితో యువరాణి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.